వెల్కమ్ టు రచ్చా మీడియా. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 107వ జయంతి కార్యక్రమాలు అయితే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎస్వి రంగారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని ఓపెనింగ్ కి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీద ఇక్కడైతే ఓపెన్ చేశారు. వీరంతా కూడా ఎస్వి రంగారావుకి భారతరత్న ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎస్వి రంగారావుకి భారత రత్న ఎందుకు ఇవ్వాలి, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఎస్వి రంగారావు గారికి నివాళులు ఇప్పించడం చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం, ప్రతి సంవత్సరం మేము మొరపెట్టుకునేదే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. అదే ఈ మన దేశ ప్రధానమంత్రి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జాతీయ అవార్డులు కానీ పద్మ అవార్డులు కానీ ఎంతో నీతివంతంగా అర్హులందరికీ కూడా దక్కుతున్నాయని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు. అలాగే ఎస్వి రంగారావు గారికి 1964లోనే నర్తనశాల సినిమాకి 3వ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు 60 సంవత్సరాల క్రితమే వచ్చింది. అంతర్జాతీయ అవార్డు వచ్చిన మొదటి వ్యక్తిగా ఎస్వి రంగారావు గారు ఆ రోజే కొనియాడబడ్డారు. ఈ రోజుకి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎస్వి రంగారావు గారిని సముచిత రీతిలో గౌరవించలేదని చెప్పేసి తెలుగు రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశంలో అందరికీ కూడా ఒక బాధ అనేది ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి అభిమానికి ఉంది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారికి మా సంఘం తరపుని, తెలుగు ప్రజల తరపుని నేను నమస్కరించి ప్రాధేయపడుతున్నాను. ఎస్వి రంగారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన్ని గౌరవించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే మా ఈ భవిష్యత్తులో కూడా మా స్థానిక శాసనసభ్యులు గౌరవశ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి మా విన్నపం వారికి కూడా వినిపించుకుంటాం. ఇది తర్వాత మా నరసాపురం పార్లమెంట్ సభ్యులు ఇప్పటి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ శ్రీనివాసవరం గారికి కూడా మా శాసనసభ్యుల ద్వారా కలిసి వారికి కూడా ఒక వినతిపత్రం సమర్పించి ఇది దశల వారీగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం. శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మా సంఘం తరపుని, రాష్ట్ర ప్రజల తరపుని ఒక లేఖని పోస్ట్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అది గుర్తించి భారతరత్న ప్రకటించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. మన రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారత్కే ఒక ముఖ్యమైన వ్యక్తిగా విరాజిల్లుతున్నటువంటి ప్రముఖ నటుడు ఎస్వి రంగారావు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ ఎస్వి రంగారావు విగ్రహ ఆవిష్కరణ కర్త అయినటువంటి రాము గారు, తదితర సభ్యులు, కమిటీ సభ్యులు, అలాగే కృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులు, అలాగే రంగా అభిమానులు, రంగా విగ్రహావిష్కరణ సభ్యులు మంది కూడా ఈ రోజున ఎస్వి రంగారావు గారికి భారతరత్న ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ద్వారా ఆయనకి ఒక విన్నపాన్ని ప్రధానమంత్రి గారికి విన్నపం పంపిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా, అలాగే మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, మిగిలిన మన కూటమి సభ్యులు అందరూ కూడా ముందుకు వచ్చి ఎస్వి రంగారావు గారికి సముచిత స్థానాన్ని భారతరత్న బిరుదుని ఇచ్చినట్లయితే దక్షిణ భారతంలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని తిరుగు లేకుండా ఉంటుంది. కాబట్టి అదేలాగా కష్టపడిన వారికి, అర్హులైన వారిని గుర్తించినట్టు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఎస్వి రంగారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ముందుకు వచ్చినందుకు దానికి సహకరించిన మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్. ఎస్విఆర్ జయంతిని పురస్కరించుకుని మరి మిత్రులందరితో కలిసి ఈ వేడుకలో పాల్గొనటమే కాకుండా ప్రధానంగా ఎస్వి రంగారావు గారు దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమకే ముక్తాయమానంగా ఆయన ఆ రోజున ఖ్యాతి గడించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆయనకి రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది ఆ రోజున ప్రముఖులు కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున ధీరోదాత్తమైన పాత్రలు పోషించిన గుమ్మడి గారి మాటల్లో చెప్పాలంటే ఎస్విఆర్ గారు ఈ దేశంలో జన్మించడం ఈ దేశం చేసుకున్న అదృష్టం, అదే ఎస్విఆర్ ఈ దేశంలో జన్మించడం ఆయన చేసుకున్న దురదృష్టం అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఎస్విఆర్ లాంటి మహానటుడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదన్నది ఆయన ఆ రోజున విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజున కూడా మేమందరం కూడా ఈ సందర్భంగా మా మహానటుడు ఎస్వి రంగారావు గారికి భారతరత్న ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అలాగే
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఎస్వి రంగారావు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఎస్వి రంగారావు సినిమాలు చూస్తూ చిన్నప్పుడు మేము పెరిగాము. మరి ఒక యమధర్మరాజు కానీ, ఒక దుర్యోధనుడు కానీ, ఒక కర్ణుడు కానీ, ఒక మాంత్రుడు కానీ మరి ఆయన వేషాలు వేసి సినిమాల్లో అందరినీ మెప్పించారు. మరి ఆ విధంగా మరి మేము కోరేది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం తరఫున మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే వలల బాబ్జీ గారు, అలాగే మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ మన ఈతకొట్ట తాజాది గారిని కోరేది, అలాగే ఎంపీ గారిని కోరేది ఏంటంటే ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రిని కోరేది ఎస్వి రంగారావు మహానటుడికి మరి మీరు సముచిత రీతిలో గౌరవించి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అని మా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం తరఫున తాడేపురం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. తల్లి కీర్తి కిరీటంలో కలికితు రాయిగా వెలిగినటువంటి వ్యక్తి శ్రీ స్వర్గీయ ఎస్వి రంగారావు గారు. మరి తెలుగు సినీ ప్రపంచానికి రెండు కళ్ళు, ఒక కన్ను ఎన్టీ రామారావు గారు అయితే మరొక కన్ను అక్కిరి నాగేశ్వరరావు గారు. ఎస్వి రంగారావు గారు గుండెకాయ లాంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ మరి సముచిత స్థానంలో గుర్తించకపోవడం నిజంగా తెలుగు రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాలి. కానీ ఇప్పటి వరకు కూడా మరి మీరు కుల రాజకీయాలు చేశారా, మత రాజకీయాలు చేశారా మాకు తెలియదు. కానీ ఇప్పటికే ఆలస్యం అయింది. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలస్యం కాకుండా తక్షణమే ఎస్వి రంగారావు గారికి భారతరత్న ఇచ్చి, మరి భారతరత్న ఇస్తే ఆయన ఒక్క ఆయన్నే గౌరవించుకున్నట్టు కాదు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు సినీ చరిత్రలో ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారి అభిమానులందరికీ కూడా భారతరత్న ఇచ్చినట్టుగా భావిస్తారు. కాబట్టి దయచేసి అన్ని అర్హతలు ఉన్నటువంటి ఎస్వి రంగారావు గారికి తక్షణమే భారతరత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.